అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? జహాంగీర్ అన్న. జహాంగీర్. ఏం చేస్తుంటావు జహాంగీర్ భాయ్? నేను డ్రైవర్ నాన్న. ఏది ఆటోరా? లే కార్ డ్రైవర్. కార్ డ్రైవర్. ఓకే. ఎట్లుందన్న ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది అసలు? డ్రైవింగ్ ఫీల్డ్ ఒక చండాలంగా అయిపోయిందన్న. అంతేనా? అంతే. ఎందుకంటే కొన్ని మందికి ఎట్లా అయిపోయిందా అంటే పిల్లలకి బండి నడపవస్తలేదు కానీ రోడ్డు మీద తీసుకొని వెళ్తున్నారు. ఓకే. యాక్సిడెంట్ అయింది అనుకో, యాక్సిడెంట్లో ఏం చేస్తారు? ఈ అవతలని బదనాం చేస్తారు ఇక. బట్లామ అవుతారు. కానీ ఏం చేస్తారంటే ఒక 2000 ఇట్లా వారేసినాం అనుకో ఆ కేసు సాల్వ్ అయిపోతుంది. చాలా అయిపోతుంది. ఓకే. దానికి అడిగేవాడు ఎవరు లేడు ఇప్పుడు. వ్యవస్థ అట్లా తయారైపోయిందా? అట్లా అయిపోయింది. ఓకే. వాళ్ళ వెనక వాళ్ళు పెద్దలు ఉన్నారనుకో ఒక ఫోన్ చేస్తారు, అరే నా బండి ఇష్యూ పెట్టాయి అంటే ఇష్యూ పెట్టాల్సిందే. అదే పోలీస్ అయినా ఎవడైనా కానీ, అది పోలీస్ అయినా కానీ, డబ్బు ఉన్నవాడు కానీ, రాజనీతిలో ఎవడైనా కానీ ఒక మాట చెప్పినామంటే అయిపోయింది అనుకో. ఇక తప్పు ఎవరిదున్నా కూడా అది తప్పు చూడరు. చూడరు. వాడు ఎట్లా నడిపించినాడు ఎట్లా చేసినాడు అది ఎవరు చూడరు. కానీ రఫా దఫా అయిపోతుంది. సో ఎక్కడ ఉంటారు మీరు? ఈయన అల్లాపూర్లో గోరబండ బొరవన్ జూబ్లీ సార్. ఎట్లుంది మరి జూబ్లీహిల్స్ లో డెవలప్మెంట్? ఇప్పుడు మన కొత్త ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? కానీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఇంకా ఫ్యూచర్ మాత్రం చెప్పలేము అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ లో ఈయన గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉండే. సో ఎట్లుంటది మరి రాబోయే రోజులలో జూబ్లీహిల్స్ లో ఎవరికి అవకాశం ఉండే? మంచి చేస్తే మళ్ళీ వస్తాడు, మంచి చేయకపోతే రాడు. అంతే. ఎందుకంటే మంచి ఒక సాయం అయితే చేస్తున్నాడు కానీ అందరికీ ఏమైందనంటే కనబడాలి కదా, అది కనబడేది ఎక్కువ ఇదైతే లేదు, తక్కువ కనపడుతుంది. కానీ ఆ జనాల్ని తెలవాలా ఇట్లా గెలిచినాడు ఇట్లా ఉన్నాడు అని తెలిస్తే అది వస్తాడు. లేకపోతే అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లుండే జూబ్లీహిల్స్, ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? నవీన్ యాదవ్ అంటే నా ఒక మనిషి ఎట్లా ఉన్నాడు అంటే పని చేస్తుండే కానీ అంత డీప్గా ఎవరు ఆలోచించకపోతుండే. పని చేసినాడు కానీ అంత డీప్గా ఎవరు ఆలోచించలేదు ఇది పని చేసినాడా అని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేట్ మేయర్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎట్లుంటుంది మరి? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే వస్తుందన్న 100%. అన్న పని చేసేది తక్కువ, ప్రచారంగా చేసేది ఎక్కువ. ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ ఇది మన టీఆర్ఎస్ వాడు ఏంటంటే చెప్పేది తక్కువ, పని చేసేది ఎక్కువ కనబడుతుంది. జనాల్ని చాలా మందికి కనపడుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా తెలియలేదు. చేస్తున్నారు కానీ అంతా చేసలేరు. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టింది. చాలా మంది ఏమంటారు కాంగ్రెస్ అసలు అవసరమే లేదు, టీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే కొన్ని పనులు చేసినాడు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, 6 గ్యారెంటీలు ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్. సో ఏంది వాటి పరిస్థితి? అటు మనకు ఐడియా లేదు. టీఆర్ఎస్ చేసినాడు. నాకు తెలిసిన దాకా అయితే మన సినిమా యాక్టర్ హీరో ఉన్నాడు చూడండి, ఆయన పేరు నాకు తెలియదు, విజయ్, మన తమిళనాడు. ఆ సీఎం వీడికి వచ్చినాను అనుకోండి అందరికి పడినలాగా అవుతుంది. అంతే. అలాంటి పరిపాలన ఇక్కడ ఉండాలంటారు? ఉండాలా అందరికి, ఒక్కరికి కాదు, రాజనీతిలో పోలీస్ వాళ్ళకి, రౌడీ షీటర్కి అందరికి ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే పద్ధతి చాలా మంది చూస్తున్నారు కానీ వాడు ఎంబడే పనిష్మెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఈడ అట్లా జరిగింది అనుకోండి మంచి ఒక లెవెల్గా ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి పాలన అందిస్తున్నా, ప్రజాపాలన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి చెప్పుకోదానికి చాలా ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్పినాడు. నేను అది చేస్తా ఇది చేస్తా. చేసేది ఏంది? 2 చేసినాడు. కొన్ని ఇల్లులకి కరెంట్ ఇచ్చాడు, దాని తర్వాత బిల్ పెట్టేశాడు. వాటర్ ఫ్రీ అన్నాడు, బిల్ పెట్టేశాడు. ఒక లేడీస్కి ఏమన్నాడు, బస్ ఫ్రీ అన్నాడు, అది ఒక సౌలత్ దొరికింది లేడీస్కి, అది అన్నాడు. పింఛన్ పెంచా అన్నాడు, పింఛన్ రాలేదు. ఇంకోటి ఏంటంటే అది గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ అయితే అసలు 30 రోజులు అయితే గ్యాస్ ఇస్తలేడు వాడు. అది ఓటీపీ రావాలా అది రావాలని ఆ గ్యాస్ వాడు ఫిట్టింగ్ పెట్టేశాడు, అది వస్తలేదు. వీడు చేసే పని ఏం మంచిగా కనబడతలేదు. వాళ్ళు చెప్తారన్న 100 మంది చెప్తారు. జనాలకి ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు నేను కొడతా అంటే నీకు భయం, డబ్బులు ఇస్తానంటే ఆశ, ఆ రకమే ఉన్నది ఇది. నేను చేస్తా నాకు చేయికి ఓటేయండి అంటాడు, ఎవడేయాడు. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? బీజేపీకి అసలు లేదు. టీఆర్ఎస్ 100%. సెకండ్ వస్తే ఇది మన సినిమా యాక్టర్, ఆయన పేరు తెలియదు కానీ పేరే రాదు నాకు, ఆయన విజయ తలపతి రైట్. ఆయన
అది లేదు. అలాంటి మనిషి ఇక్కడ ఉండాలా, అలాంటి పని చేయాలా. మరి జనసేన ఇటు వస్తుంది అంటున్నారు ఈసారి, అంటే పోటీ చేస్తారట. మరి ఎట్లుంటుంది జనసేన పరిస్థితి? వస్తే బాగానే కదా అన్న, అంతేనా? బాగానే కదా, వస్తే మంచిది. ఓకే. అట్లాంటి మంచి ఈడ రావాలా, అలాంటి పని ఈడ చేయాలా, అందరికీ కొంచెం టైట్ అవుతుంది, ఒక రూల్స్ అవుతుంది రైట్. థ్యాంక్ యూ. అట్లా.